హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలపై ఒక ఫోకస్ పెట్టింది. ప్రాంతీయ పార్టీలను రెండుగా చీల్చి నిర్వీర్యం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పవచ్చు. ఇది కూడా డీలిమిటేషన్ బిల్లు త్వరలో వచ్చే పార్లమెంట్ సమావేశాలు అంటే మాన్సూన్ పార్లమెంట్ సెషన్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సన్నాహాలు చేస్తోందనే విషయం ఇంతకుముందే మనకు తెలుసు. అయితే కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నటువంటి ఈ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో కావలసినటువంటి మెజారిటీ 2/3 అంటే కావలసినటువంటి సభ్యుల బలం 362 మంది సభ్యుల మద్దతు, సభ్యుల బలం కావాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. కానీ ఈ స్థాయిలో బలం లేదు కాబట్టే 2 నెలల క్రితం ప్రవేశపెట్టినటువంటి ఈ డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు కాస్త వీగిపోయింది, అవసరమైనటువంటి 2/3 మెజార్టీ లేక. సో అప్పటి నుంచి 2/3 మెజార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసమే ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. సో ముందుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో ఇటీవల ముగిసినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో టీఎంసీ అధికారం కోల్పోయింది. బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. సో ఎప్పుడైతే టీఎంసీ అధికారం కోల్పోయిందో టీఎంసీకి సంబంధించినటువంటి 28 మంది ఎంపీలు ఉన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి. ఈ 20 మంది ఎంపీలపై బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కన్నేసింది, ఫోకస్ పెట్టింది. అంతే, ఇందులో 20 మంది ఒక చీలిక వర్గంగా ప్రకటించుకుని నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనం అయినట్టు ప్రకటించుకున్నారు. ఇది కూడా, ఈ పార్టీ కూడా నేరుగా బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీ, ఎన్డీఏలోని పార్టీ. సో ఇక్కడ ఎన్డీఏ తెర వెనుక మంతనాలు చేసి ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారం కోల్పోయిందో టీఎంసీలోని 28 మంది ఎంపీల నుంచి 20 మంది ఎంపీలను లాగేసుకుంది, చీల్చింది. ఆ తర్వాత మహారాష్ట్రపై కనేసింది. మహారాష్ట్రలో ఇప్పటికే అక్కడ బలంగా ఇన్నాళ్ళు ఉన్నటువంటి శివసేనను గతంలో 2గా చీల్చింది. ఒకటి ఏక్నాథ్ షిండే వర్గం, రెండవది ఉద్ధవ్ శివసేన వర్గం. ఈ ఏక్నాథ్ షిండే వర్గం ఇప్పటికే బీజేపీకి మద్దతుగా ఉంది, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఇక ఉద్ధవ్ శివసేన వర్గానికి సంబంధించినటువంటి 9 మంది ఎంపీలు ఉన్నారు శివసేనకు. ఈ 9 మందిలో 6 చీలిక వర్గంగా ప్రకటించుకున్నారు. ఈ 6 వెనుక బీజేపీ హస్తం ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి 20 మంది, ఆ తర్వాత ఇక్కడ మహారాష్ట్ర నుంచి 6 మంది చీలిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ఉద్ధవ్ థాకరే సంగతి అయిపోయింది. ఇక సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలపై ఫోకస్ పెట్టింది, కన్నేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అఖిలేష్ యాదవ్ పార్టీకు, ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీకు ఉత్తరప్రదేశ్లో 37 మంది ఎంపీల బలం ఉంది. ఈ 37 మందిని చీల్చినా సరే కేంద్రానికి కావలసినటువంటి, ఎన్డీఏ ప్రభుత్వానికి కావలసినటువంటి 362 అనేది కుదరదు, సాధ్యం కాని పరిస్థితి. ఇప్పటికే టీఎంసీ నుంచి చీలిపోయినటువంటి 20 మంది ఎంపీలతో కలిపి ఎన్డీఏ బలం ఇప్పుడు పార్లమెంటులో 312కు పెరిగింది. గతంలో 292 ఉండేది. ఇప్పుడు 20 మంది వెస్ట్ బెంగాల్ నుంచి యాడ్ అవ్వడంతో, టీఎంసీ నుంచి ఒక 20 మంది ఎంపీలు చీలిపోవడంతో మొత్తం 312కు చేరింది. ఇప్పుడు ఉద్ధవ్ శివసేన వర్గానికి సంబంధించినటువంటి 6 మంది కూడా ఇందులో కలిపిన 318కి చేరుకుంటుంది. ఇంకా కావలసినటువంటి సభ్యులు 44 మంది సభ్యుల బలం కావాలి. ఈ 44 మంది కోసం ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా బీజేపీ ఫోకస్ పెట్టే ప్రాంతీయ పార్టీలు మహా అయితే ఉత్తరప్రదేశ్ సంబంధించి అఖిలేష్ యాదవ్ పార్టీ తప్ప మరే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కనిపించడం లేదు. కాబట్టి అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీపై ఫోకస్ పెట్టింది. ఒకవేళ సమాజ్వాదీ పార్టీని కూడా చేల్చగలిగిన, ఇందులో కూడా 20 నుంచి 25 మంది ఎంపీలను ఒకవేళ తమ వైపు లాక్కోగలిగిన, కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ బలం అనేది 318 నుంచి మహా అయితే 340 లేదా 345కు వచ్చి ఆగిపోతుంది. సో ఇంకా కావాల్సినటువంటి బలం 16 నుంచి 20 మంది ఎంపీల బలం కావాల్సి ఉంటుంది. అంటే 16 నుంచి 20 మంది ఎంపీలకు దూరంలో ఈ బిల్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. సో ఓ పక్క ప్రాంతీయ పార్టీలపై ఫోకస్ పెట్టి ప్రాంతీయ పార్టీలని చీల్చి ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి
తన బలాన్ని కేంద్రంలో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్ని ప్రాంతీయ పార్టీలను చీల్చినా కావలసినటువంటి 2/3 మెజార్టీ అయితే లభించే పరిస్థితి కనిపించడం లేదు. సో ఇక ఎన్డీఏకు కావలసి ఉన్నటువంటి ఏకైక మార్గం కాంగ్రెస్ ఎంపీలను చీల్చగలిగితేనే డీలిమిటేషన్ బిల్లు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ ఆమోదింపజేసుకోవడానికి కావాల్సినటువంటి 2/3 మెజార్టీ ఏదైతే 362 మంది సభ్యుల బలం అవసరమో అది కలుగుతుంది. సో అప్పటి వరకు ఎన్ని ప్రాంతీయ పార్టీలను చీల్చినా సరే ఎన్డీఏకి కావాల్సినటువంటి 2/3 మెజార్టీ అనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు టీఎంసీని చీల్చింది, ఉద్ధవ్ శివసేన వర్గాన్ని చీల్చింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ పార్టీపై ఫోకస్ పెట్టింది. ఒకవేళ ఇది కూడా సాధ్యమైనా సరే ఇంకా ఎంపీల బలం కావాల్సి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా చీల్చాక తప్పని పరిస్థితి ఎన్డీఏకి ఏర్పడింది. సో ఓవరాల్గా ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం ద్వారా, ప్రాంతీయ పార్టీలలో చీలిక తీసుకురావడం ద్వారా, ప్రాంతీయ పార్టీల్లో నిర్వీర్యం చేయడం ద్వారా మాత్రమే కావలసిన బిల్లులను, ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి బిల్లులుగా భావిస్తున్నటువంటి డీలిమిటేషన్ లేదా మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింప చేసుకోవాలంటే మెజార్టీ అనేది అవసరం. మెజార్టీ అవసరం అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలను చీల్చాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అదే చేస్తుంది. కానీ రానున్న కాలంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలను చీల్చినా సరే ఈ బిల్లులకు అవసరమైనటువంటి బిల్లుల ఆమోదానికి అవసరమైనటువంటి 2/3 మెజార్టీ లభిస్తుందా అనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.